హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. ఎందరూ ఎలా అభిప్రాయపడ్డా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఫ్యూచర్ సిటీకి సంబంధించి అద్భుతమైన భవిష్యత్తున్నట్టు ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. డే బై డే. నేను దాదాపు 12 నెలల క్రితం, అంటే ఏడాది క్రితం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన అంశాలను వెలుగులోకి తీసుకురావడం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రభుత్వం చేపట్టిన చర్యలకు సంబంధించిన సమాచారాన్ని ఈ నా వీడియోల ద్వారా పంచుకుంటున్న తరుణం నుంచి మొదటి రోజుల్లో దాదాపు 60-70% నెగటివ్ కామెంట్స్ వచ్చేవి. మిగతావి కొంత సానుకూలంగా స్పందనలు కనిపించేవి. కానీ లేటెస్ట్ గా నెగటివ్ పీపుల్ సంఖ్య లెస్ దెన్ 10% కి తగ్గింది. ఆల్మోస్ట్ 94% ఆఫ్ ద పీపుల్ ఆర్ బిలీవింగ్ దట్ ఇన్ నియర్ ఫ్యూచర్ సిటీ విల్ బి ఏ ట్రూ. ఖచ్చితంగా జరుగుతుందని నమ్ముతున్నారు. దానికి సంబంధించి నేను ఈ వీడియోలో చెప్పబోతున్న ఒక 2 ధమాకేదార్ న్యూస్లు ఉన్నాయి. ధమాకేదార్, మార్క్ మై వర్డ్స్, ఖచ్చితంగా బ్లాస్టింగ్ న్యూస్ ఇవి ఫ్యూచర్ సిటీకి సంబంధించి. మనందరికీ తెలుసు, ఫ్యూచర్ సిటీలో ఏ ప్రాజెక్టు చేపట్టినా కూడా నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్ బట్ ఎంటైర్ ఇండియా ఏ ప్రాజెక్టు ప్రభుత్వం అనౌన్స్ చేసినా కూడా ఓవర్ ద పీరియడ్ వాటికి సంబంధించిన అప్డేట్స్ వస్తుంటాయి. ఒక ప్రాజెక్టు చెప్తాను. జహీరాబాద్ ఏరియాలో 2013లో యూపీఏ గవర్నమెంట్ దేశంలో అధికారంలో ఉన్నప్పుడు నిమ్స్ అనౌన్స్ చేశారు. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ అని నిమ్స్. దానికోసం 12,650 ఎకరాలను సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆనాటి యూపీఏ ప్రభుత్వం కోరింది. ఆ తర్వాత 2014లో ఎన్నికలు రావడం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తెరమరుగైపోవడం, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి రావడం, ఆ తర్వాత అదే పార్టీ భారత రాష్ట్ర సమితిగా మారడం, జాతీయ స్థాయిలో ఎన్డీఏ తొలిసారి బీజేపీ సారథ్యంలో అధికారంలోకి వచ్చి 3వ దఫా కేంద్రంలో అధికారంలో కొనసాగుతుంది. కానీ ఇప్పటికీ ఆ నిమ్స్ కు సంబంధించిన భూసేకరణ టార్గెట్ 12,650 ఎకరాలైతే 5,000 ఎకరాలు కూడా ఇప్పటికీ సేకరించలేదు. సో అది అంటే ఒక ప్రాజెక్టు మీద అపనమ్మకం కలగడానికి అత్యంత పెద్ద ఉదాహరణ అది. కానీ ఫ్యూచర్ సిటీకి సంబంధించిన కార్యాచరణ గత సంవత్సరం, అంటే 2024 జూలై 3వ వారంలో మొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శాసనసభలో, అసెంబ్లీలో, నెక్స్ట్ డే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు శాసన మండలిలో, కౌన్సిల్లో ప్రకటన చేశారు. 3 విడతల్లో దాదాపు 45,000 ఎకరాలలో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేయబోతున్నాం. దానికి అత్యంత పెద్ద సానుకూలమైన అంశం ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ఉండడం, ఎయిర్పోర్ట్ కి చేరువలో ఉండడం, ఎయిర్పోర్ట్ నుంచి ఒక ½ అన్ అవర్ లో రీచ్ అయ్యే ప్లేస్ లో ఉండడం, ఇవంటి సానుకూలమైన అంశాలతో పాటు అబండెంట్ ల్యాండ్ బ్యాంక్ అవైలబుల్ ఉండడం, ఈ 3 కారణాలతో ఫ్యూచర్ సిటీని అటువైపు పరుగులు పెట్టిస్తామని ఏడాది క్రితం ప్రకటనలు చేశారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు 46 అవగాహన ఒప్పందాలను వివిధ సంస్థలతో, సాఫ్ట్వేర్ కావచ్చు, హార్డ్వేర్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, స్పోర్ట్స్ రిలేటెడ్ లో గోల్ఫ్ కావచ్చు, ఎడ్యుకేషన్ రిలేటెడ్ లో స్కిల్ యూనివర్సిటీస్ రిలేటెడ్ అగ్రిమెంట్లు కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీకి సంబంధించిన స్పోర్ట్స్ కాంప్లెక్స్ కి సంబంధించిన అవగాహన ఒప్పందాలు కావచ్చు, గోల్ఫర్స్ అసోసియేషన్ తో అవగాహన ఒప్పందం కావచ్చు, ఇట్లా చాలా సంస్థలు, ఇంకోటి మైక్రోసాఫ్ట్ అండ్ గూగుల్ లాంటి సంస్థలతో కావచ్చు, ఇలా 46 సంస్థలతో ఫ్యూచర్ సిటీలో వారి కార్యకలాపాలను ప్రారంభించడానికి ఎంఓయూలు కుదుర్చుకుంది ప్రభుత్వం. అయితే గత 7-8 సంవత్సరాలుగా భూములు ప్రభుత్వానికి ఇచ్చేసినప్పటికీ కూడా అక్కడ రైతులు ఇంకా వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయం మధ్యలో వారిని అక్కడి నుంచి తప్పించడం మంచిది కాదు అని 2 సీజన్ల పంటలు అయిపోయిన తర్వాత లాస్ట్ సీజన్ లో ఇక మీరు పంటలు వేయొద్దు అని అధికార యంత్రాంగం ఆ ఏరియాలో దండోరా వేయించారు. అప్పటి నుంచి అక్కడ పంటలు వేయడం ఆపేశారు. పంటలు వేయడం ఆపేసిన తర్వాత ఆ భూములను చదును చేస్తూ రీసర్వేలను కొనసాగిస్తూ, బౌండరీలను ఏర్పాటు చేస్తూ, కంచెలను నిర్మిస్తూ, భూములను చదును చేస్తూ ఇప్పుడు సంస్థలకు కేటాయించే ప్రక్రియ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే మొట్టమొదటి ఎంప్లాయ్మెంట్ రాబోతున్నది నక్కర్త మేడిపల్లి దగ్గర. అక్కడ 6 కంపెనీలు 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. వారికి ఎంఓయూలో ప్రస్తావించిన సమయం కేవలం 24 నెలల్లో వారు కన్స్ట్రక్షన్ పూర్తి చేసి కార్యకలాపాలు ప్రారంభించాలని. సో తొలి ఉద్యోగం ఫ్యూచర్ సిటీలో మనకు నక్కర్త మేడిపల్లి దగ్గర రాబోతోంది. దాదాపు 12,490 మందికి 6 సంస్థలు 5,260 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉద్యోగ కల్పన చేయబోతున్నాయి. వచ్చే 2-2.5 సంవత్సరాల కాలంలో అది జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఒక అత్యంత పెద్ద ఒప్పందం ఇవాళ వెలుగు చూసింది. దాంతో పాటు ఇంకొక ఒప్పందం,
ఒక ఒప్పందం ఏమో ఇవాల్టి అన్ని దినపత్రికల్లో మనకు కనిపిస్తుంది, కానీ ఒక ఒప్పందం చాలా చిన్న స్థాయిలో కనిపించింది. అది హైలైట్. అది నేను చివరిలో చెప్తాను. సో వీడియోను స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. సో వీడియోను మొత్తం చూసే ముందు చిన్న విజ్ఞప్తి. ఫ్యూచర్ సిటీలో ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ వచ్చే దగ్గర మీరు పెట్టుబడి పెడితే ఖచ్చితంగా వచ్చే 3-4 సంవత్సరాలలో 3x బెనిఫిట్ రావడం కన్ఫర్మ్గా కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయితే వాళ్ళలో సగం మంది అక్కడ నివాసం ఉన్నా కూడా, మిగతా వాళ్ళు దూరదేశం నుంచి వచ్చిన, దూర ప్రాంతాల నుంచి అప్పటి నుంచి చేసినా కూడా కొంతమంది అక్కడే ఉండాలనుకుంటే దాంట్లో వారికి ఫస్ట్ ఉండాల్సిన ప్లేస్లో నేను మీకు చెప్పబోయే వెంచర్స్ ఉన్నాయి. అత్యంత చేరువలో మేడిపల్లికి, యాచారంకు, తక్కలపల్లికి. ఈ వెంచర్లలో మీరు అందుబాటు ధరల్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా అక్కడ ఉద్యోగాల కల్పన జరిగిన తర్వాత మీరు ఈదరవే లాభపడవచ్చు. ఒకటి, భూముల ధరలు పెరిగితే వాటిని సేల్ చేసుకొని మీరు బయటపడవచ్చు, లేదా సర్వీస్ అపార్ట్మెంట్లు లేక ఇంకేతరత్ర వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు సంబంధించిన కన్స్ట్రక్షన్స్ చేసి వాటి ద్వారా రికరింగ్ ఒక ఇన్కమ్ను మీరు క్రియేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. ఆలస్యం చేయవద్దు, తగిన నిర్ణయం తీసుకోండి. ఏడాది నుంచి ఇప్పటి వరకు వచ్చి చూసిపోయిన నా వ్యూయర్స్ కూడా నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. అప్పట్లో మీరు కొంత వెనుక ముందు ఆడారు, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ వస్తుందా రాదా అని. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చిండొచ్చు. ఆ రోజు గ్రీనరీ ఉంది, వస్తుందో లేదో అన్న మీమాంసలు చాలా మంది వెళ్ళిపోయారు. వారికి నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఏడాది కాలంగా వచ్చి చూసి వెళ్లిపోయిన వారు ఇప్పుడు అందుబాటులో ఉన్న చోటనన్నా దయచేసి తీసుకోండి. ఖచ్చితంగా మీకు ఒక బంగారు అవకాశాన్ని కోల్పోవద్దని రిక్వెస్ట్ చేస్తున్నా. గతంలో చూసి వెళ్ళిన వారు మళ్ళీ కాంటాక్ట్ చేయండి, వచ్చి చూడండి, ఇప్పుడు తీసుకోండి. కాకపోతే కొన్ని చోట్ల అప్పుడున్న ధరలు ఇప్పుడు లేవు, కొంత పెరిగాయి. బట్ ఇంకా పెరగక ముందే మీరు త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా లాభపడతారు. కనిపిస్తున్న నంబర్లో కాంటాక్ట్ చేయండి. ఇక 2 అంశాలు ఫ్యూచర్ సిటీకి సంబంధించి, 2 ధమాకేదార్ అంశాలు. ఒకటి ఫస్ట్ చెప్పబోతున్నాను, అది మరుబెని అనే సంస్థ. మనందరికీ తెలుసు, ఏప్రిల్ నెలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికార యంత్రాంగంతో కొంతమంది మంత్రులతో కలిసి జపాన్ పర్యటనకు వెళ్లారు. జపాన్లో అతిపెద్ద వ్యాపార వాణిజ్య సంస్థల్లో టాప్ 7 అయిన మరుబెని సంస్థ. జపాన్లో టాప్ 7th సంస్థ ఇది. సో ఎంత హిస్టారికల్ ఆలోచించుకోండి. అంటే ఇట్లాంటి సంస్థతో అగ్రిమెంట్ జరిగిన తర్వాత రేపు పొద్దున ప్రభుత్వం మారితే ఉంటుందా పోతుందా అని కొంతమంది మాట్లాడుతుంటారు. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటే ప్రభుత్వాలు వెనక్కిపోతే మిగతా రాష్ట్రాలు ఆ అవకాశాలను అందిపుచ్చుకుంటే అప్పుడు మన రాష్ట్రం పరిస్థితి. గతంలో బెంగాల్లో ఉన్న వామపక్ష పార్టీలు అప్పుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటి ప్రతిష్టాత్మకమైన సంస్థలను కోల్పోతే ఇప్పుడు కోల్కతా ఎలాంటి దాన్ని ప్రభావాన్ని కోల్పోయిందో మనకు తెలుసు. మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాం. న్యూఢిల్లీ తర్వాత దేశంలో అత్యంత పెద్ద పట్టణం కోల్కతా. కానీ కోల్కతా ఇవాళ పరిస్థితి ఏంటి? హైదరాబాద్ తర్వాత ప్లేస్కి పడిపోయింది. ఎందుకు అంటే ఆనాటి అక్కడ లెఫ్ట్ ఓరియంటెడ్ ప్రభుత్వాలు అక్కడ పెట్టుబడిదారులకు పెట్టుబడి చేయడానికి వచ్చిన సంస్థలకు సరిగ్గా ఫెసిలిటేట్ చేయకపోవడం. అలాంటి సంస్థలన్నీ గుజరాత్ లాంటి రాష్ట్రాలకు, తమిళనాడు లాంటి రాష్ట్రాలకు వెళ్ళిపోవడం వల్ల ఆ రాష్ట్రాలు జీడిపిలో గ్రోత్ సాధించాయి, ఆర్థిక ప్రగతిని సాధించాయి. సో అలాంటి క్రమంలోనే తెలంగాణ కూడా దక్షిణాదిలోనే కాదు దేశవ్యాప్తంగా మంచి ఆర్థిక పురోగతిని చూపించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ గత 5 సంవత్సరాల కాలంలో జరిగిన కొన్ని పరిణామాలు తెలంగాణను అప్పుల పాలు చేశాయి. కానీ ఇన్వెస్ట్మెంట్ యాంగిల్లో మాత్రం హైదరాబాద్ ఈజ్ డూయింగ్ ద బెస్ట్. కాబట్టి మరుబెని లాంటి సంస్థతో, ప్రతిష్టాత్మకమైన సంస్థతో ఒప్పందం చేసుకుంటే వెనక్కి వెళ్ళడానికి ప్రభుత్వంలోకి ఏ అధికారులు వచ్చినా కూడా వెనక్కి పోరు, ఏ పార్టీ వచ్చినా కూడా. కాబట్టి అలాంటి సంస్థ ఏకంగా 1000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టబోతుంది. అలాంటి సంస్థకు 1000 ఎకరాలను అక్కడ కేటాయించబోతున్నారు. అది ఎక్కడ అంటే మనందరికీ తెలుసు, ఫ్యూచర్ సిటీలో ఉన్న 13,973 ఎకరాలు ప్రభుత్వం 7-8 ఏళ్ల కింద సేకరించి పెట్టుకున్న ల్యాండ్ బ్యాంక్ ఏదైతే ఉందో అందులో కొంత భాగాన్ని, అంటే 34%ను 4,774 ఎకరాలను, ఐఎమ్ రిపీటింగ్ 4,774 ఎకర్స్, టోటల్ ల్యాండ్ లో 34% ఎలక్ట్రానిక్స్ సంస్థ కేటాయిస్తున్నాయి. ఆ ఎలక్ట్రానిక్స్ సంస్థ కేటాయిస్తున్న దాంట్లో కురిమిద్ద దాటిన తర్వాత తాడిపర్తికి మధ్య కొంత ఎలక్ట్రానిక్స్ జోన్ ఉంది. అక్కడ 1000 ఎకరాలను మరుబెని సంస్థకి ఇవ్వబోతున్నారు. తాడిపర్తి దగ్గర, అది అటువైపు, నాట్ ఇటువైపు కాదు, మీర్ఖాన్పేట వైపు కాదు, కురిమిద్ద నుంచి తాడిపర్తి వైపు ఎలక్ట్రానిక్స్ జోన్ ఉంటుంది, అక్కడ వస్తుంది. అది నన్ను కనిపించిన వాళ్ళకి, నేను చూపించిన మాస్టర్ ప్లాన్ చూస్తే వారికి అర్థమవుతుంది. చూడని వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నేను చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అక్కడ 1000 ఎకరాలను 1000 కోట్లు పెట్టుబడి పోతున్న మరుబెని సంస్థకు కేటాయించబోతున్నారు. ఇది ధమాకేదార్ న్యూస్. దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ నేను చదివి వినిపిస్తాను. కురిమిద్ద తాడిపర్తి మధ్య మరుబెని. జపాన్కు చెందిన కంపెనీ ఏర్పాటుకు 1000 ఎకరాలు కేటాయింపు. ఎకరాకు 45 లక్షల రూపాయల చొప్పున ఆల్రెడీ నష్టపరిహారం అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. మీరు తర్వాత ఇంకేంటి, కురిమిద్దలో జపాన్కు చెందిన మరుబెని అనే కంపెనీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీకి యాచారం మండలం పరిధిలోని కురిమిద్దలో 420
6 ఎకరాలు, కందుకూరు మండలం మీర్ఖాన్పేట దాటిన తర్వాత 446 ఎకరాలు, మొత్తం 1000 ఎకరాలు కేటాయిస్తున్నారు. సర్వే నంబర్లు 311, 312తో పాటు 290, 291, 294, 295, 296, 297. అదే రకంగా మీర్ఖాన్పేటలో కొత్త ప్లేసు 113, 114, 118 మొత్తం 1000 ఎకరాలకు సంబంధించిన భూములను ఇస్తున్నారు. మరుబైన సంస్థ యాక్చువల్గా ముందు కొంత వెనక ముందు అనేది ఇక్కడికి రావడానికి ఇబ్బందులు ఉన్నాయనే ఉద్దేశంలో కొంత పొలిటికల్ ప్రాపగండా జరుగుతుంది అనే సమాచారం అందిన తర్వాత దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆగింది. కాకపోతే ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ రోడ్ అక్కడికి రావడం, ఎయిర్పోర్ట్కి ఈజీగా కనెక్టివిటీ, దానికి సంబంధించిన హైకోర్టు స్టే లిఫ్ట్ చేయడం వల్ల ఇప్పుడు వర్క్ స్టార్ట్ కాబోతుంది. 1 year లో ఫస్ట్ పార్ట్ ఆఫ్ 19.2 kilometers ఆఫ్ రేడియల్ రోడ్ 330 feet రైట్ ఫ్రమ్ రావిరియాల ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి కుర్మిద్ద వరకు 19.2 kilometers, అది 1 year లో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాన్ని డివైడ్ చేసి వివిధ సబ్ కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా వేగంగా పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సదరు రిత్విక్ సంస్థ దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తుంది. కాబట్టి ఆ రోడ్డు సాక్షాత్కారం అవుతుంది, ఎయిర్పోర్ట్ నుంచి కనెక్టివిటీ స్ట్రాంగ్ గా ఉంటుంది. కాబట్టి కుర్మిద్దకు తాడిపర్తికి మధ్య ఈ మరువేలి సంస్థ ఇన్వెస్ట్మెంట్ కు రంగం సిద్ధమైన పరిస్థితి, వీళ్లకు 1000 ఎకరాలు కేటాయిస్తున్న పరిస్థితి. ఇది ప్రధానమైన న్యూస్. దీనికి సంబంధించి మరికొన్ని సంస్థలు ఏంటంటే ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఏరోస్పేస్ ఈ రంగాలలో ఈ మరుబని అనే సంస్థ నాట్ ఓన్లీ ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ఏరోస్పేస్ లో జపాన్ కంపెనీ పెట్టుబడులు పెడుతుంది. అందుకే నేను చెప్తున్నాను, ఇటువైపు కురుమిద్దకు నార్త్ వైపు ఉన్న ఎలక్ట్రానిక్స్ ఏరియా కాకుండా కురుమిద్దకు సౌత్ వైపు ఉన్న ఎలక్ట్రానిక్స్ ఏరియాలో పెట్టుబడి పెడుతుంది. ఎందుకంటే ఎలక్ట్రానిక్స్ తో పాటు దానికి పక్కనే ఉన్న గ్రీన్ ఫార్మా లైఫ్ సైన్సెస్ హబ్ లో కూడా కొంత ల్యాండ్ వీళ్ళకి కేటాయిస్తున్నారు. కాబట్టి అది ఆ ప్లేస్ వచ్చే రకంగా 2 ప్లేస్ లో కనెక్టివిటీ ఉండే రకంగా కురుమిద్ద, తాడిపర్తి, నానక్ నగర్ ఆ ఏరియాల మధ్య 1000 ఎకరాలు ఈ మరుబైన సంస్థకు కేటాయిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రస్ఫుటమైన ఐడియా ఇది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణ పనులకు సంబంధించి త్వరలోనే తొలి అడుగు పడనుంది. ఫ్యూచర్ సిటీలో తొలి పారిశ్రామిక వాడ ఏర్పాటుకు ప్రభుత్వం చకచకా సన్నాహాలు చేస్తుంది. జపాన్ వ్యాపార దిగ్గజం మరుబేని సంస్థ ఏర్పాటు చేసే అధునాతనమైన పారిశ్రామిక వాడకు భూ కేటాయింపు కోసం ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. నాట్ స్టార్టింగ్. ఓకే, దీనికి సంబంధించి ఈ ఎలక్ట్రానిక్స్ ఏరియాలోనేమో 600 ఎకరాలు వచ్చేట్టుగా చూస్తున్నారు. దాంట్లో ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ సంస్థలు ఏర్పాటు చేస్తారు. మిగతా 400 ఎకరాలేమో లైఫ్ సైన్సెస్ హబ్, నానక్ నగర్, మేడిపల్లి ఆ ఏరియాలో దీన్ని స్ప్లిట్ చేసి ఇస్తున్నారు. ఓవరాల్ గా చూస్తే మేడిపల్లి, నానక్ నగర్ పరిసర ప్రాంతాల్లో కొంత ఇస్తున్నారు. గత 4 రోజులుగా దీనికి సంబంధించిన సర్వేను పూర్తి చేశారు. ఇప్పుడు ల్యాండ్ ఐడెంటిఫై చేసి వారికి కట్టబెట్టడం, అంటే ఎలక్ట్రానిక్స్ సంస్థలు ఏర్పాటు చేయడానికేమో కుర్మిద్దకు, తాడిపత్తికి మధ్య 600 ఎకరాలు ఇస్తారు. ఆ తర్వాత నానక్ నగర్, మేడిపల్లి ప్రాంతంలో లైఫ్ సైన్సెస్ విభాగానికి సంబంధించి 30% ఉన్నాయి, 4200 ఎకరాలు. దాంట్లో 400 ఎకరాలు మరుబేని సంస్థ కేటాయిస్తారు. ఓవరాల్ గా మరుబేని సంస్థ 3 రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంది. ఒకటి ఎలక్ట్రానిక్స్, 2 గ్రీన్ ఫార్మా అండ్ 3వది ఏరోస్పేస్ రంగానికి సంబంధించి. సో మ్యాపులు రెడీ చేస్తున్నారు. దానికి సంబంధించి పారిశ్రామిక వాట రెడీ అయిందనేది ఈ తాజా సమాచారం. ఇది గ్రేట్ అప్డేట్. ఇక రెండోది చెప్తాను. యాచారం చాలా ఇంపార్టెంట్ ప్లేస్ అవుతుందని చెప్పి నేను పదే చెప్తున్నాను. అలాంటి ప్లేస్ లో డిఫెన్స్ కు సంబంధించిన సంస్థను ఏర్పాటు చేయడానికి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. యాచారం నుంచి రైట్ సైడ్ కాదు, లెఫ్ట్ సైడ్ మొండిగౌరిల్లి రోడ్ ఉంటుంది. అంటే ఆ ఏరియా సుపరిచితమైన వాళ్ళకి ఇది అర్థమవుతుంది, లేని వాళ్ళకు మ్యాప్లు చూసుకోండి మీరు. యాచారం మండల కేంద్రానికి ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ కు ఒక రోడ్ వెళ్తుంది, అది మొండిగౌరిల్లి వైపు వెళ్తుంది. ఆ రూట్ లో కొంత ల్యాండ్ ను, తర్వాత లెఫ్ట్ సైడ్ యాచారం నుంచి ఇటు మన మేడిపల్లి వైపు ఉన్న ప్లేస్ లో కొంత ప్లేస్, ఈ 2 ప్లేస్లను ఐడెంటిఫై చేసి డిఫెన్స్ సంస్థకు కేటాయించబోతున్నారు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా కొన్ని, ఇది వెరీ ఇనిషియల్ స్టేజ్ లో ఉంది కాబట్టి నేను కొంతనే చెప్తాను. మొండిగౌరిలో 820 ఎకరాల అసైన్డ్ పట్టా భూమి సేకరణకు 3 నెలల క్రితం సర్కారు నోటిఫికేషన్ జారీ చేసింది. గ్రామంలో కొన్ని సర్వే నంబర్లను ఐడెంటిఫై చేసింది. అయితే ఏ కంపెనీకి కేటాయిస్తున్నామని ఆ రోజు చెప్పలేదు. బట్ లేటెస్ట్ గా కొంతమంది రైతులు ఆ ఏరియా యాచారం ఇంపార్టెన్స్ ఏంటంటే రాష్ట్ర రైతు కమిషన్ కు సారథ్యం వహిస్తున్న చైర్మన్ కోదండరెడ్డి గారు ఉన్నారు. కోదండరెడ్డి గారు నేను జెమినిటీలో ఉన్నప్పుడు ఆయన సిఎల్పి కార్యదర్శి, నాకు సుపరిచితులు. ఆ తర్వాత ఆయన పాలిటిక్స్ కొంత దూరం అయిపోయి యాచారంలో ఆయనకున్న ప్లేస్ లో ఒక ఫామ్ హౌస్ కట్టుకుని కొంత ప్రశాంత జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. మళ్ళీ లేటెస్ట్ గా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత యాక్టివేట్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వం కూడా కావచ్చు, ఆయనకు గౌరవప్రదంగా రైతు కమిషన్ కు చైర్మన్ పదవిని ఇచ్చాయి. ఈ రైతాంగ సమస్యలకు సంబంధించి అడ్వైస్ చేయడానికి అని చెప్పి పెట్టారు. ఆయన అక్కడ ఉంటారు కాబట్టి, యాచారం ఆయన నేటివ్ ప్లేస్ కాబట్టి ఆ ఏరియా వాళ్ళంతా వచ్చి ఆయన్ని కలిశారు. మా సర్వే నెంబర్లను దాంట్లో లేకుండా చూసుకోండి, మాకు కొద్దిగా ల్యాండ్ ఇప్పటికే కోల్పోయాం, ఇంకా పోవద్దు అనే యాంగిల్లో వాళ్ళు ఆయన కలిస్తే అప్పుడు తెలిసింది ఏంటంటే ఈ ప్లేస్ ను ఐడెంటిఫై చేసింది డిఫెన్స్ సంస్థకు కేటాయించడానికి.
ముండిగౌరిలో అత్యధికంగా రైతులు పుదీనా ఆకుకూరలు పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఈ గ్రామాన్ని కూరగాయలు రైతుకు ఆకుకూరల పెంపులకు దత్తత తీసుకుంది. గ్రామ రైతులు కూడా రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని కలిసి ఫిర్యాదు చేశారు. పట్టా భూములతో పాటు వెంచర్ ద్వారా చేసిన భూములను కూడా మినహాయించాలని చెప్పి కలెక్టర్ ఇబ్రాహీంపట్నం ఆర్డీఓకు రైతు కమిషన్ చైర్మన్ సూచించారు అంటూ దీనికి సంబంధించి వస్తుంది. ఓవరాల్ గా దేనికి కేటాయిస్తున్న విషయంలో ఆయనను కలిసిన తర్వాత క్లారిటీ వచ్చింది. అంతకుముందు అసలు ఈ నోటిఫికేషన్ ఎందుకు ఇచ్చారు, భూసేకరణ ఎందుకు చేస్తున్నారని అనుకున్నారు. యాచారం మండల కేంద్రంలో లెఫ్ట్ సైడ్ సాగర్ రోడ్డుకు లెఫ్ట్ సైడ్ కొంత, రైట్ సైడ్ కొంత అనమాట. రైట్ సైడ్ అంటే ఇటు మేడిపల్లి రూట్లో వస్తుంది. సో ఈ రెండు ఏరియాలకు సంబంధించి అసలు ఎందుకు తీసుకుంటున్నారంటే ఆ కోదండరెడ్డి గారిని కలిసిన తర్వాత రైతులకు క్లారిటీ వచ్చింది, ఇది డిఫెన్స్ కోసం తీసుకుంటున్నారని. అప్పుడు వాళ్ళలో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అంటే డిఫెన్స్ సంస్థ రావడం అనేది కొత్త వాళ్ళు ప్రతిష్టాత్మకంగా ఫీల్ అవుతున్నారు. సో ఫ్యూచర్ సిటీకి సంబంధించి అటు మరువేరి సంస్థకు 1000 ఎకరాలు, ఇటు డిఫెన్స్ సంస్థకు కూడా దాదాపు 800 ఎకరాలు కేటాయించే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇది ఫ్యూచర్ సిటీ ఒక్కొక్క అడుగు ముందుకు పడుతుంది అనడానికి ఇలాంటి తార్కారాలు, ఇలాంటి ఎగ్జాంపుల్స్ మనకు క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. అయినా కొంతమంది ఉంటారు, సమాజం నెగిటివ్ పీపుల్తో ఉంది కదా కొంతమంది, వాళ్ళని మనం ఎప్పటికీ మనం మార్చలేము. సో ఓవరాల్ గా ఇది ఫ్యూచర్ సిటీకి సంబంధించి 2 ధమాకేదార్ న్యూస్ నేను ఈ వీడియోలో చెప్పాను. మీకు ఈ వీడియో కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, నలుగురితో ఈ వీడియోను పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.